నేటి రాశి ఫలాలు. కన్యా రాశి వారికి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. కన్యా రాశి వారు భూ సంబంధిత వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారమై ఊరట చెందుతారు. ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది వస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి అనేది లభిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. ఏవైతే మిత్రులతో వివాదాలు నెలకొని ఉన్నాయో వాటిని సర్దుబాటు చేసుకుంటారు. ఇక ఈరోజు కన్యా రాశి వారు ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టుల విషయంలో శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక ఎవరైతే కన్యా రాశి వారు ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్నారో వాటిలో ఉన్న ప్రతిబంధకాలను తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారు ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి జరిగిన ఒక సంఘటన కొంత మార్పునకు దారితీస్తుంది. ఇక ఆర్థిక ఇబ్బందులు చాలా వరకు తీరిపోతాయి. రుణాలు తీరి ఊరట చెందుతారు. ఊహించని విధంగా కొంత సొమ్ము అనేది చేతికందుతుంది. ఇక కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. అలాగే బంధువుల రాక మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక కన్యా రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. ఇక ఎవరైతే కన్యా రాశి వారు విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. విదేశీయాన యోగం కూడా కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు విశేషమైన లాభాలను అందుకుంటారు. అలాగే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా విదేశాలలో మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే వ్యాపారస్తులు భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి మరింత లాభాలనేవి చేకూరుతాయి. ఇక కన్యా రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో ఈరోజు వీరు సఫలతను పొందుతారు. అలాగే ఈరోజు ఆ దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని లాభాలను ఆర్జిస్తారు. ఇక పెట్టుబడులు అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన మార్పులు అనేవి కలుగుతాయి. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కళాకారులకు, క్రీడాకారులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారు. రాజకీయ నాయకులకు కూడా అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కన్యా రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు. ప్రతికూలమైన రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యా రాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.